అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వార్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఏపీ ఎన్జీఓ హోంలో పలు సంఘాలు, రాజకీయ పార్టీల మహిళా నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రియాంక కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు టి తులసి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నుంచి లావణ్య, ప్రగతిశీల మహిళా సంఘం నుంచి జె సత్యవేణి, బి శ్రీదేవి, విజయ, రాష్ట్ర నాయకురాలు మల్లిక, మహిళా కాంగ్రెస్ నుంచి ఆకుల భాగ్యలక్ష్మి, సింధియా రాణి, మహిళా న్యాయవాదులు ఝాన్సీ, యూటీఎఫ్ నుంచి విజయగౌరి, శ్రీమణి, అనిత, అంగన్వాడీల నుంచి మాణిక్యాంబ, బేబీరాణి, ఆశాల నుంచి అన్నామణి, వెంకటలక్ష్మి, రాధా, ఎస్ఎఫ్ఐ నుంచి జ్యోతి హాజరయ్యారు. మెడికో ప్రియాంక కేసుపై సమగ్ర విచారణ జరిపించాలని, నిందితులకు కఠిన శిక్షలు పడేలా వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తులసి తీర్మానాలు ప్రవేశపెట్టారు. డీలిమిటేషన్తో సంబంధం లేకుండా మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయాలని, డ్రగ్స్, మద్యం, ఇతర మాదక ద్రవ్యాలను అరికట్టాలని, ఈ కేసుల్లో పట్టుబడిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని తీర్మానం చేశారు. మహిళా సంఘాల కార్యాచరణతో భాగంగా ఈ నెల 27వ తేదీ సాయంత్రం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేయడానికి సెప్టెంబర్ మొదటి వారంలో విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహణకు నిర్ణయించారు. సంబంధం లేకుండా తక్షణం ఆ బిల్లుని అమలు చేయాలి. రేపు 2029 ఎన్నికల నుంచే ఈ 33% రిజర్వేషన్ అమలు చేయాలి అనేది ఒక తీర్మానం మన ఈ రౌండ్ టేబుల్ నుంచి. అట్లాగే ప్రధానంగా ఇంకొకటి ప్రియాంక మృతికి కారణమైన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన హత్యానేరం కేసులు మోపాలి అని చెప్పేసి నిట్టండన్ కేసులు మోపారు. దాని మీద మన అందరం పెద్ద ఎత్తున ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత, ఆందోళన రీత్యా కేసుల్ని మార్చామని చెప్పేసి చెప్పడం జరిగింది. అవి ఏం కేసులు పెట్టారు ఏంటి అనేది కూడా ఏమీ తెలియదు. ఏమైనా హత్యా నేరం కేసు నమోదు చేసి నిందితుల్ని కఠినంగా శిక్షించాలి అనేది ఒకటి. అట్లాగే ఈ కేసుని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన ఈ కోర్టులో నిందితులకి శిక్ష పడాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి అనేది ఒకటి. అట్లాగే ఈ ఘటన జరిగిన తర్వాత దాదాపు 3 రోజుల తర్వాత కానీ ఘటన జరిగినట్లుగా బయటికి రాలేదు. ఈ బయటికి రాని సందర్భంలో చాలా ఆరోపణలు దీని మీద వచ్చున్నాయి. ఈ కేసుని మాఫీ చేయడానికి ప్రయత్నాలు జరిగినాయి, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి, నిందితుల్ని కాపాడే ప్రయత్నం జరుగుతోంది. ఇట్లాంటి అనేక రకాల అనుమానాలకి ఈ ఘటన నేపథ్యంలో వచ్చున్నాయి. ఇవి ఈ రోజుకి కూడా నివృత్తి కాలేదు. కాబట్టి దీని మీద ఒక సమగ్ర విచారణ జరిపించి ఈ కేసుకి సంబంధించిన వివరాలని పూర్తి స్థాయిలో బయట పెట్టాలని చెప్పేసి ఒకటి ఈ సందర్భంగా మనం అడుగుతూ ఉన్నాము. అట్లాగనే ఆ కుటుంబానికి నష్టపరిహారం ప్రభుత్వం ఏదో తూతూ మంత్రంగా 20